2. నైస్. 4. 2. ఇంకొకటి వస్తే 1 అయిపోయింది. 2 వస్తే విన్నర్స్. ఓన్లీ మనం ఇప్పుడు రెండే చేద్దాం ఫుల్గా. 2 అబ్బా వచ్చేసిందా 2. ఎస్, రెండే చేయాలి. ఏంటనేది మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. 4. ఎవరిది ఫుల్ 3 వస్తే వాళ్ళకి ఒక 1 ఫుల్ పాయింట్. 3 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తన ఎల్లో ఉన్నప్పుడు ఓకే అంటే రావాలి కదా నెంబర్ అని చెప్పి 6. అబ్బా వచ్చేసి ఇప్పుడు 6 వచ్చింది కదా, పక్కన పెట్టుకోకుండా ఇది మీద పెడుతున్నాను. ఎందుకంటే తనకి మూడో ఛాన్స్ రాకుండా మనం కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఫిల్ చేయొచ్చు. 3. దాన్ని నా మీద పెట్టడానికి పక్కన పెట్టినా అదే పాయింట్ కదా. నేను మీదనే పెడతా, నాది కూడా ఒక కలర్ కనిపించడానికి. 5. అట్లా పిచ్చి అంటారండి, పిచ్చి. ఏమైనా పర్లేదు. 5. నువ్వు మర్చిపోతున్నావు. 6. ఏం మర్చిపోతున్నా? నేను పక్కన పెట్టినా అనుకో, 3. నువ్వు వచ్చి మీద పెడతావు. ఓకే, నువ్వు మళ్ళీ దీని మీద పెట్టే ఛాన్స్ లేదు నీకు. ఎన్నైనా పెట్టుకోవచ్చు నిండేంత వరకు. 3 ఎవరిదో ఒక కలర్ నిండేంత వరకు ఎన్నిసార్లు అయినా పెట్టచ్చు. 3. 4 పెట్టచ్చు. ఎవరిదో కలిసి 3 అయినప్పుడు ఇంకా నువ్వు పెట్టకూడదు అందులో, అంతే. 5. 4. 6. ఎస్, అయిపోయింది. నాది ఒకటి అయిపోయింది. ఇంకొక ఇంకొకటి point ఒక పాయింట్ వస్తే ఐఎమ్ ద విన్నర్. 6. సో నో ఛాన్స్. 3 అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను ఓవర్ రేట్ చేయద్దు. ఎగ్జాక్ట్. 2. 1 పాయింట్ నాకు. నైస్. 6 పనికిరాదు. 2 బెస్ట్. 4 మళ్ళీ 2కి వచ్చేసినాను. 1 3 ఇక్కడ ఐ యామ్ ద విన్నర్. అయిపోయింది. ఐ యామ్ ద విన్నర్. 3 పాయింట్స్. 3 సో 2 పాయింట్స్. యాక్చువల్గా ఏంటంటే గేమ్ మొత్తం మీరు అన్ని ఫిల్ అయ్యేంత వరకు ఆడొచ్చు. బట్ మనకి షార్ట్ వీడియోలో ఎక్కువ రాదు కాబట్టి మేము ఓన్లీ 2 వేని తీసుకుంటున్నాం. సో యాక్చువల్ గేమ్ ఏంటంటే మేము క్రియేట్ చేసుకుంది ఎలా అంటే అన్ని ఫిల్ అవ్వాలి అని చెప్పి, బట్ సరిపోదు టైం అంతే. యు ఆర్ ద విన్నర్.